ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూస్తే, ఎఫెసీ పత్రిక 2:15, ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేశాను కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఆయనే మనకేమై ఉన్నాడు? సమాధాన కారకుడు, అంటే సమాధానాన్ని కలిగించువాడు. పిల్లరా, కనుక ఈరోజు మన తండ్రి అని దేవుడు సమాధానకర్త, సమాధాన కారకుడు. కనుక మనమందరం ఎలా ఉండాలంటే, మ్యాక్సిమం ఎంత పెద్ద ఇష్యూనైనా ఏం చేయాలి? త్రాసుపావం దగ్గర తెల్లెసరు పెడితే అది దిగుతుందో, పడగ తగ్గించదో తెలదు కానీ నాకు అంటారు అలా. కానీ పిల్లరా, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలమైన మనందరం కూడా ఊరికనే ఆవేశపడకుండా మనం ఏం చేయాలి? సమాధానాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడు? సమాధాన కారకుడు. మనం మాటకు మాట సమాధానం చెప్పేసినంత మాత్రాన మనకి పిల్లరా విన్నర్స్గా ప్రకటించి ఒక అద్భుతమైన మెమొంటో ఏమి మనకి చెప్పండి ఎవరు? ఓడిపోయినట్టుగా మనం కుంగిపోయినంత మాత్రాన మనం ఏమో తగ్గిపోయినట్టు కాదు. కొన్నిసార్లు విరోచితమైన గొడవలు అయిపోతాయి. నీ ముఖం చూస్తే ఒట్టు అంటారు, మరుసటి రోజు వాళ్ళిద్దరే బండి మీద పోతారు. ఇదొక ఆశ్చర్యకరమైన విషయం నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా ఎక్కడైనా తీవ్ర స్థాయిలో గొడవలు అయిపోతూ ఉంటాయి. కొంతమంది కుటుంబాలలో గొడవలు జరుగుతూ ఉంటాయి. పిల్లరా, ఇలా గొడవలు పెట్టుకున్నప్పుడు ఇక మూడో వ్యక్తులు అంత త్వరగా ఇన్వాల్వ్ అవ్వకూడదు. పిల్లరా, ఎవరు ఇన్వాల్వ్ అయినా ఆలకించి ఏం చేయాలంటే, ఎవరైతే మనకు వచ్చి ఈ గొడవ అలా జరిగింది అని అనగానే నీదే కరెక్ట్, వాళ్ళదే తప్పు, నీదే కరెక్ట్, నువ్వు చాలా నిన్ను అనవలసిన పని లేదు అని అంటే 50% వాళ్ళు తగ్గిపోతారు ముందు. దేవునికి స్తోత్రం. జాయిగా కూల్ చేయాలా. పిల్లరా, రేపు మాట్లాడదాం, నాకు అన్నీ తెలుసు, ఒకటే చెప్పాలా. వాళ్ళు చెప్తున్నారు అనుకోండి, ఏమనాలా? చెప్పరండి. మధ్యవర్తి అన్నాడు దేవుడు ఇందాక వాక్యంలో, నీవు మధ్యవర్తిత్వం నిర్వర్తించాలి. ఒకటే చెప్పండి, కరెక్ట్ అనొద్దు, అవును అనొద్దు, అన్నీ చెప్తూ ఉంటే నాకు అన్నీ తెలుసు. నిజమే, నాకు అన్నీ తెలుసు. ఒక్క మాట అనండి, నీలో ఏ తప్పు లేదని ఒక్క మాట అనండి, ఉన్నాయన్నీ ఏమంటారు? నాకు తెలుసు. ఏం తెలుసు? దేవునికి స్తోత్రం. నాకు తెలుసు. అలా ఆవేశపడిపోతున్నాను అనుకోండి, ఎందుకు అలా కంగారు పడతాను? నాకు తెలుసు. ఏంటి తెలుసు? నీ తప్పో తెలుసు, వాళ్ళ తప్పో తెలుసు. ఏది బయటెట్టకూడదు. పిల్లరా, అలా అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఆవేశం తగ్గుద్ది. పిల్లరా, ప్రశాంతంగా మనం ఉంచి మరుసటి రోజు పొద్దుటే మనం అలా ఓపి బట్టి ఉంటే, ఒకరోజు 2 రోజులు గడిపితే మళ్ళీ వాళ్ళిద్దరే బండి మీద చెప్పండి వాళ్ళిద్దరు చెత్తకొట్టేసుకుంటారు. మరుసటి రోజు మళ్ళీ ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసిపోతూ ఉంటారు. పిల్లరా, ఇలాంటి ఎన్నో చూశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకడు వచ్చి నన్ను చంపేస్తాడేటండి అన్నాడండి. ఒకడు చూద్దాంలే అంతవరకు వస్తేని నేనున్నాను కదా అన్నానండి. దేవునికి స్తోత్రం. కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ నిద్రపోతున్నారు బండి మీద. అందుకే చెప్తున్నాను నేను. పిల్లరా, అప్పుడు నేను అనుకున్నాను చంపేనాక తీసుకుపోతున్నాడేమో. పిల్లరా, కొంచెం ఏదైనా నేను ఒకసారి ఒక మాట చెప్పాను, ఏదన్నా విషయం మనకు తెలగానే రియాక్ట్ అయిపోకూడదండి. తెలకముందు అది గంటల కిందట, ఒక 2-3 గంటల కిందట జరిగింది, మనకు అప్పుడే తెలిసింది. తెలిసిన వెంటనే మనం ఏమనుకోవాలంటే ఇంకో 10 నిమిషాల దాకా నాకు తెల్లలేదన్నట్టు ఉండాలి మనం. దేవునికి స్తోత్రం. తెలిసిన తర్వాత కూడా ఒక 10 నిమిషాలు ఇంకా నాకు తెల్లలేదన్నట్లుగా ఉండి కొంచెం ప్రశాంతంగా ఆలోచించగలిగితే సగం అనర్థాలు తగ్గిపోతాయండి. దేవునికి స్తోత్రం. చాలామందికి ఇది నచ్చదండి. అనగానే ఏం చేయాలా చెప్పండారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లలు మనం ఎప్పుడూ కూడా ఊరుకోకూడదు. నేను ఒక సంఘటన చూస్తాను. ఒకసారి మిమ్మల్ని నవ్వించిన కాదు ఈ మాట చెప్పేది, ఒక సంఘటన నేను చూశాను, జరిగిన సంగతి ఇది. పిల్లరా, భర్త రాకముందు భార్య పక్కలతో ఎవరితో గొడవ పెట్టుకుంది.
చాలా గొడవ అయిపోయిందండి. గొడవ అయిపోయిన తర్వాత భర్త రాగానే భర్తకు చెప్తుంది గొడవ. చెప్తుంటే ఆయనేమో ఆహా ఆహా అని అన్నీ ఆలకించిన తర్వాత వెంటనే సర్రమని లేచిపోయిందండి. ఆ పక్కింటి ఆవిడ మీద లేచిందో లేదో తెలదు కానీ అలా ఆయన మీద లేచిపోయిందండి. లేచిపోయి అన్నీ ఆలకించి నోరు మూసుకొని ఊరుకుంటావు, నువ్వు రాయివో తెలతో మొద్దువో తెలదో, గాజులు వేసుకున్న ఆడారోడు నువ్వు అని అలా ఆయన్ని పట్టుకొని చెమట తిట్టేసిందండి. చెమట తిట్టేస్తే ఇక తట్టుకోలేక ఏం చేశాడంటే కొంచెంసేపటి తర్వాత ఉండే నాకు మంచినీళ్ళు మరుగు నీళ్ళు అంటే, నీకు మంచినీళ్ళు మరుగు నీళ్ళను పొద్దుటి నుంచి ఏం తినలేదు నేను అని ఇలాగ అనేసి అని అంటే ఇక మంచినీళ్ళు కూడా తాగకుండానే వెళ్ళిపోతే బెటర్ అనుకొని వెంటనే పిల్లరా వెళ్ళిపోయాడు. ఈయన 2 కొట్టాడు, ఆయన 4 కొట్టాడు. 4 తిని ఇంటికి వస్తే అప్పుడు అంటుంది కదా, అనవసరంగా నేను పంపాను అంటుంది. ఏం చేసిందట మరి, అదే ఊరుకుంటే ఎలా ఉన్నావు? వెళ్ళిన దాకా ఒక ఆరాటం, ఇప్పుడు వచ్చిన తర్వాత ఈవిడే ఏడిచేస్తుందండి. తిన్నవాడు బాగానే ఉన్నాడు, ఈవిడే ఎక్కువ ఏడిచేస్తుంది ఈసారి. ఎందుకు అలాగా? ఆయన అలాగ రానిచ్చిన తర్వాత కొంచెం మంచినీళ్ళు మరుగునీళ్ళు ఇచ్చి కొంచెం ప్రశాంతంగా ఉండనిస్తే ఎంత బాగున్నావు? పిల్లరా నా వాళ్ళు నువ్వు దెబ్బలు తిన్నావు, నేను ఎలా దెబ్బలు, ఇది ఎక్కువైపోయింది బాగా. మళ్ళీ వగలుపు ఓదార్పేటి ఇది ఉండకూడదు. ఇది ఫస్ట్ది ఉన్నప్పుడు ఇది ఉండకూడదు, ఇది ఉన్నప్పుడు ఫస్ట్ది ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓ మాట చెప్పమంటారా? నువ్వు ఎన్ని రకాలుగా తొందరపడి ఆవేశపడినా ఏం జరగాలో అదే జరుగుద్దండి. నువ్వు ఆరాటపడినంత మాత్రాన ఎక్కువ జరగదు, నువ్వు సమాధానంగా ఉన్నంత మాత్రం జరగవలసింది ఏదో తక్కువ జరగదు, జరగాల్సింది ఏదో జరుగుతుంది. మన ఆరాటం ఆవేశం దానివల్ల వచ్చే అనర్థాలు తప్ప. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం అంటూ ఒకటి ఉంది, దేవుడి యొక్క ఆలోచన అంటూ ఒకటి ఉంది, దేవుడు ప్రణాళిక అంటూ ఒకటి ఉంది. మనం ఎవరో తెలుసా? ఏర్పరచబడిన ప్రజలు మనం. దేవునికి స్తోత్రం. దేవుడు ఎన్నుకున్న ప్రజలం మనం, దేవుడు కోరుకున్న ప్రజలం మనం. పిల్లరా, అనవసరంగా మనం ఎందుకు తొందరపడ్డాం? కనుక సమాధానం కలిగి ఉండండి. వీలైనంత వరకు అందరితోనూ సమాధానం కలిగి ఉండండి. ఈ గ్రూపిజం, ఈ జట్లు, ఒకరితో ఒకలాగా ఒకరితో కొంతకాలం వీళ్ళతో మాట్లాడి వాళ్ళతో సనుక్కోవడం, వీళ్ళ మీద శనగడం, ఇలాంటి నీచమైనటువంటి తేలికపాటి విషయాల గురించి మీ మనసులో స్థానం ఇవ్వకండి. వీళ్ళారా, ప్రతి చిన్న విషయానికి హృదయంలో చోటు ఇవ్వకండి. చాలా విలువైంది ఇది. మన మనస్సు చాలా బాధ్యతలోనే. మనం అలాంటప్పుడు ఊరి మీద తిరిగి ఆ రోడ్డు పక్కన ఉన్న అడుక్కునే వాళ్ళం కాదు. మనం బాధ్యత కలిగిన వ్యక్తులం. దేనికి మనసులో చోటు ఇవ్వాలో దానికే ఉంచాలి, దేనికి హృదయంలో చోటు ఇవ్వాలో దానికే ఉంచాలి. హృదయం దేవుడిది. ఇది మన మనస్సు చాలా తేటగా ఉండాలి, చాలా బాధ్యతాయుతమైన విషయాలు ఆలోచించాలి. ఇలాంటి వాటిలో మనం తుచ్చమైన విషయాలను పెట్టుకుంటే దేనికి కలిసి రావు. కనుక వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను గురుతర బాధ్యతగా భావించి నిర్వర్తిద్దాం.